సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఇంకా మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అది వారం జరుగుతుంది. ఇప్పుడు అంతా వేరే పనుల్లో బాబు గారు నన్ను బిజీ పెట్టారు. ఆల్రెడీ అన్ని ఒక్కొక్కటి సమస్యలు డిపార్ట్మెంట్ వారిగా కూర్చుంటాం, అన్ని రివ్యూ చేస్తాం. దాని తర్వాత నేను స్పందిస్తాను. ప్రధానంగా నేను చెప్పింది డీజీ గారిని కలిసాను, హోంమంత్రి గారిని కలిసాను, ఆఫ్ ద రికార్డ్ ఐజీ గారిని కలిసాను, అందరినీ కలిసాను, డిఎస్పీ గారు కలిసారు, సిఐ గారు కలిసారు, ఎస్ఐ గారు కలిసారు. మొదటి 100 రోజులు గంజాయికి చెక్ పెట్టమని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను. చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను. జరిగింది హాయిగా ఆన్ ద రికార్డ్ హాయి కెమెరాలు మేము ఆడుకున్నాం. దాడులు జరుగుతున్నాయి దాని మీద. వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. గత 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పాలండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనారిటీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నారు. ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపే మేము ఒక్కటి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా సార్ రుషికొండ ప్యాలెస్ బహిర్గతం అయింది ఏంటి సార్? 500 కోట్లు మొత్తం చూడలేదు, ఇంకా చాలా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులో గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళలేదు. అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమైనాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమె కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీరు ఎలా కట్టుకున్నారు? మంగళగిరి అభివృద్ధి చాలా హామీలు ఇచ్చారు మీరు. మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజుల్లో ఉన్న లోకేషన్ అడిగితే ఎట్లా? ఎక్కువ ఉన్నాయి సార్. ఉంటుంది స్వామి, నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటి నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిందా. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకి గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడింది. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చాను. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చూసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ కానీ సిబ్బందితో ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు, అంటే మంగళగిరికి మీరు ఏం చేయలేదంటే నా కోరికలు ఆయనకి పంపిస్తాను జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి చూపు చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నిల్చుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. ఆల్రెడీ మీకు కంపట్లేదు. గుడ్, మేము మా పని మేము తీసుకుంటాం. ముందు మీరు చూస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.